హలో గోదావరి ఎంఎస్సి వివర్స్, దిస్ మధు. ఈరోజు మనం దర్శించుకోబోయే ప్రముఖ దైవక్షేత్రమైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయానికి శ్రీలింగాలయం కూడా పేరు ఉంది. ఈ క్షేత్రం నప్తానామేశ్వరుని గ్రామంలో ఉంది. ఈ యొక్క శివలింగాల వల్లే ఈ గ్రామానికి నప్తానామేశ్వరుని పేరు వచ్చింది. శ్రీలింగాలయం అంటే 3 శివలింగాల గల ఆలయం అని అర్థం. మరి ఏ క్షేత్రంలో కూడా ఇలా 3 శివలింగాలు ఉండవు. ఈ పేరు రావడానికి గల మొట్టమొదటి కారణం, కృతయుగంలో శ్రీ పరశురామ ప్రభుల వారు మాతృదోషము నుండి విముక్తి పొందేందుకు పరమ పవిత్రమైన గోస్తాని నది పరివాహ ప్రాంతంలో నూతిని ఏర్పాటు చేసి అందులో తపస్సు చేస్తుండగా గోస్తాని నది ప్రవాహం రావడంతో అక్కడే మట్టి మరియు నత్తలతో నదిలో శివలింగాన్ని తయారు చేసి అక్కడే ప్రతిష్ఠించారు. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన మొదటి లింగం శ్రీ రామలింగం. తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రభులు వచ్చినప్పుడు 2వ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. 3వ శివలింగాన్ని గోస్తాని నది అవతలి ఒడ్డిన లక్ష్మణుడు ప్రతిష్ఠించినది. ఈ శివలింగం బ్రహ్మస్తోత్రం కలిగిన శివలింగం. ఈ 3 లింగాలు ఒకే చోట ఒకే స్థలంలో ప్రతిష్ఠించబడడం వలన శ్రీలింగ క్షేత్రం అనే పేరు వచ్చింది. పరశురామ ప్రభువులు ప్రతిష్ఠించిన శివలింగం మాత్రం వైశాఖంలో మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది భక్తులకు. మిగతా సంవత్సరం 11 నెలలు ఆ నీటిలో నింపబడి ఉంటుంది. దీనికి కారణం ఉంది. ఆ కారణం ఏమంటూ ఆలయ అర్చకులు శ్రీ రామలింగేశ్వరరావు గారి మాటల్లో తెలుసుకుందాము. నప్తానామేశ్వరంలోని పరశురామ ప్రభువులు ప్రతిష్ఠించిన శివలింగం సంవత్సరంలో వైశాఖంలో, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 26 నుండి మే నెల 25 వరకు భక్తులు దర్శన భాగ్యం కలుగుతుంది. మిగతా కాలం అంతా నీటిలో మునిగి ఉంటుంది. అందువలన పరశురామ ప్రభువులు ప్రతిష్ఠించిన శ్రీ రామలింగేశ్వర శివలింగం నమూనా గుడిలో మధ్యలో అద్దాలతో కట్టిన పెట్టెలో ఉంటుంది. దీన్ని ఏ సమయంలో చూడవచ్చు. ఈ నమూనా సేమ్ ఎలా ఉంటుందంటే, మనము పరశురామ ప్రభువుల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఏ విధంగా నత్తలు మట్టితో ఎలా ఉంటుందో అదే సేమ్ అలాగే ఉంటుంది. అలాగే ఈ ఆలయం దేవతలు కట్టిన ఆలయం. దేవతల పరిశుద్ధి కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి ఈ శివలింగాన్ని కూడా మీరు అందరూ చూడాలనుకుని వారు కామెంట్ చేయండి. ఆ వైశాఖంలో సమయంలో వెళ్ళి వీడియో తీసుకుని అందరి కోసం అప్లోడ్ చేస్తాను. దేవత ప్రశ్న కలిగిన ఆలయానికి క్షేత్రపాలకులుగా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవుడు, వీరభద్రుడు క్షేత్రపాలకులుగా ఉన్నారు. కాబట్టి మనం అందరం ఈ యొక్క నప్తానామేశ్వర క్షేత్రాన్ని దర్శించి ధన్యులు అవుతాము. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
అది శిఖరం శివాయ నమః శివాయ
నమః ఇక్కడ శివలింగం ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివలింగం గుండ్రంగా ఉంటుంది, కానీ ఇక్కడ పలకగా ఉంటుంది శివలింగం. ధరణి కామగా తేజరిల్లెగా పంచభూతములు తానై హరం నమః శివాయ స్వయంభువై ద్వాదశ క్షేత్రముల జ్యోతిర్లింగ రూపై శివ ఓం నమః శివాయ. చిత్తం నమః శివాయ, విత్తం నమః శివాయ, శ్రావ్యం నమః శివాయ, కావ్యం నమః శివాయ. వేదసారమై జీవనాదమై సర్వవ్యాపీశ్వరుడై హరం నమః శివాయ వెలసినాడుగా అంబతోడుగా శ్రీశైలమున కొలువై శివ ఓం నమః శివాయ. పరమం నమః శివాయ, పురుషం నమః శివాయ, అనలం నమః శివాయ, అమరం నమః శివాయ. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. బాలుడు మార్కండేయుడి కాచి కాలుని పాశము నాపే హరం నమః శివాయ సంద్రము చిలికిన ఉబికిన గరడము కంఠము నందే నిలిపే శివ ఓం నమః శివాయ. సృజనం నమః శివాయ, సుగుణం నమః శివాయ, సజలం నమః శివాయ, సకలం నమః శివాయ. విపై ఉరికే గంగను ఆపి జడల ముడిని బంధించే హరము నమః శివాయ హర హర శంభో గిరిజారమణ సాధు జనావన శంభో శివ ఓం నమః శివాయ. కిరణం నమః శివాయ, కమలం నమః శివాయ, విమలం నమః శివాయ, వసుధం నమః శివాయ. శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శివ శివ శంకర హర భయంకర జటాజూటధర శంభో హర ఓం నమః శివాయ సిగలో చంద్రుని తురిమితివయ్య చంద్రకళాధర శంభో శివ ఓం నమః శివాయ. కర్తం నమః శివాయ, కరుణం నమః శివాయ, శాంతం నమః శివాయ, సహనం నమః శివాయ. కంఠహారములు చేసితివయ్య ఫణిరాజును నీ మెడలు హర ఓం నమః శివాయ కరిచర్మంబులు పులిచర్మంబులు పీతాంబరములు ఆయే శివ ఓం నమః శివాయ. మాయం నమః శివాయ, ధర్మం నమః శివాయ, మదనం నమః శివాయ, మధురం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణానాథాయ గణపతి నమామి. కవికవీనామోస్రస్మి జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్మరణోదివ్యశేషాదం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ నత్తార క్షేత్రం ఉంది. ఈ నత్తార క్షేత్రంలో ఇది పెనుమంట్ర మండలం. నా పేరు రామేశ్వర రామలింగ శివుడు. ఈ అర్చుకునండి. ఈ నత్తారామ క్షేత్రంలో రామలింగేశ్వర పరశురామ చేశారు. తండ్రి అది తల్లిదండ్రులు తల్లి అంటే వేణుక
రేణుకాదేవి ఆవిడ ఇప్పుడు కూడా గోదావరి గుడికి ఇసుకొండ చేసి ఏ రోజు కూడా నీళ్ళు తీస్తారు. ఆ రోజు మహారాజులకు అందరూ మంది రాక్షసుల విధంగా ఆనందంగా వెళ్ళిపోతుంది. వాళ్ళందరినీ చూసి ఆనందపడిపోయింది. ఎప్పుడైతే ఆనందపడిపోయిందో ఎంత చేసినా కొండవాలి భక్తులు చూసావు కదా అని కొడుకులు కేకేస్తారు. ఎవరో కూడా సంవర్ణించాను స్వరస్వామి వారు, నేను సంవర్తిస్తాను, నా తల్లి నాకు కావాలి, నా సంవర్తించాలి. ఎక్కడో ఉన్నది అక్కడ తీసుకెళ్ళాను. తల్లిని రాజుని రాక్షసులు అందరినీ సంహరించేసాడు. మళ్ళీ అందరినీ బతికించేశాడు. ఎక్కడైతే అది ఇదంతా దండకారి జనం ఉంటారు పుళ్ళు సింహాలు. అలాంటి వాడు గృహపద్యం అంటే భూపద్యం నీటి తీసుకుని నూతిలో కొంచెం జపం చేసుకున్నారు. ఎప్పుడైతే గోవు తన నది ఎప్పుడైతే నది చేస్తుందో వాళ్ళు పైకి వచ్చి మాయించారు. ఆయన ఇక్కడికి వచ్చాడు ఓంకార సిద్ధాన్ని ఓం నమ శివాయ ఓం చేత అందులోనే ప్రతిష్ఠించారు. ఒక వైశాఖ మాసమే స్వామి మనకు 11 నెలలు వీటిలోనే ఉంటాడు రామలింగేశ్వర స్వామి. అంతా ఆలయం అంతా కూడా దేవతలు కట్టినే కానీ మానవ కట్టినే కాదు. అందుచేత ఆ నెలలు కూడా మామిడిపూర రసాలు, చెరుకు రసం, పాలు, పురుగు తిని పంచదార నిలయాలతో అభిషేకం చేస్తారు. అదే 10 గంటల లోపలనే 10 దాటికి వచ్చే అభిషేకం ఏమి పూర్వం ఎప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు చూసి 300 రోజులు కూడా బయట పెట్టాలి. కానీ ఓ పక్క గంటకు ఒక పక్క ఇల్లు అడ్డుకుపోతుంది. అప్పుడు స్టార్టింగ్ మాత్రం అడ్డుకుపోతుంది. అందుచేత ఆ వైశాఖ మాసమే అందుచేత ఏం కాదు ఇక్కడికి వచ్చి చూస్తే గుడి విధంగా మనసుతో ఉంటుంది. ఇలా ఉంది కదా అని ఉండకూడదు. ఒక వైశాఖ మాసం స్వామి దర్శనం చేసుకొని పూర్వం నుంచి ఒక ఆచారంగా నడుస్తుంది. అది కృతయుగం కేతయాగం అంటే కేతయాగం అంటే పరశురామ అవతారమే రామావతారకు రామచంద్రమూర్తి అయోధ్యకు లేపినటువంటి రావణాసుడు ఎవరు బ్రాహ్మణుడు క్షత్రు రాజు కదా, ఆయన సవరణ దోషం. ఆయన లింగాలన్నీ కూడా ఆయనకి రామచంద్రమూర్తికి ఇక్కడికి వచ్చాడు. అన్నగారు నాకన్నా ముందు ప్రతిష్ఠేశాడు, నేను కూడా లింగాన్ని ప్రతిష్ఠేనని ఆంజనేయ కాశీ పంపిస్తే ఆ ముహూర్తానికి కాకపోతే ఈ గోస్తుని ఏదో చేపెట్టాడికి ఇసుక నత్త పొలలు ఆల్చెప్పలు ఏమన్నాయో అదే ప్రతిష్ఠేది. మీరు అన్ని చోట్ల చూసినా గుండ్రంగా పొడుగ్గా లావుగా ఎత్తుగా ఉంటాయి. ఇది రామేశ్వర స్వామి 4 పలకలుగా ఉంటుంది. అది కవచంలో ఉంటుంది. ఒక 10 గంటల లోపల కవచం అంతా ఉంటుంది. దాట తీసేస్తాం, కవచం తీసేస్తాం. పొద్దున మాటలు మాత్రం కవచం మీద అభిషేకాలన్నీ కూడా కవచం మీద. అదేనా పాలు గంగా అయ్యే పోస్తున్నాం స్వామివారికి. ఈ మధ్యకాలంలో అది కూడా మానేసాం. కొబ్బరికాయ నీళ్ళు ఏమి కొట్టలు అన్నీ కూడా బయట కొట్టేసి స్వామివారి దర్శనం చేసుకోవాలి. కాశీ కానీ రామేశ్వరం కానీ వచ్చినా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటే కానీ యాత్ర పూర్తిరాదు. రాముడు కూడా తిరిగిన వాది లక్ష్మణేశ్వర స్వామి బ్రహ్మసూత్ర లింగం 3వ లింగం. అది గోస్తి నది అవతల ఉంది. అది లక్ష్మణ స్వామి ప్రతిష్ఠేసింది. అందుచేత ఈ 3 లింగాలు విధంగా 3 లింగాలు దర్శనం 3 లింగాలు చేసుకున్నా 300 రోజులు కూడా దర్శనం చేసుకోవచ్చు. వైశాఖ మాసం వస్తే స్వామి రామలింగేశ్వర స్వామి కనిపిస్తాడు. నీటిలో ఉన్న స్వామి పైన రామేశ్వర స్వామి 300 రోజులు కనిపిస్తారు. అవతల లక్ష్మణేశ్వర స్వామి కూడా ఆయన కూడా కనిపిస్తాడు. కానీ ఒక వైశాఖ మాసంలో స్వామికి విపరీతంగా మామిడిపళ్ళ రసాలు స్వామికి అభిషేకం చేస్తాం. ఇది పక్కన అమ్మవారు పార్వతీ అమ్మవారు, కాళభైరవ స్వామి, ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా క్షేత్రపాలు. ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని స్వామివారికి ఎవరు ఏది అనుకున్నా సరే స్వామివారి ఉత్తమ ప్రార్థన చేస్తారు. ప్రార్థన స్వస్తి. రామేశ్వర స్వామి మిగిలిపోయిన శేషము డిబ్బీ పక్కన అద్దాల దాంట్లో పెట్టాం. అది వచ్చి చూస్తే సేమ్ అంటే 10 గంటల లోపల 10 గంటల దాకా వస్తే కవచం వేసే ఉంటుంది. కవచం తీసి చూడాలనుకుంటే 11 గంటలకి స్వామివారికి నిదర్శనం వస్తుంది. కానీ అది పొద్దున్న వాటి వచ్చినా ఆ అద్దాల దాంట్లో ఉండి చూసి నమస్కారం చేసుకోవాలి. అంచేత సేమ్ లోపల లింగం ఎలా ఉందో అదే మోడల్. పైన పెచ్చిలో ఉంది రామేశ్వర స్వామి ఫోటో. తర్వాత రామలింగేశ్వర స్వామి నీటిలో ఉన్న స్వామి ఫోటో కూడా దాంట్లో ఉంది. తర్వాత లక్ష్మణేశ్వర స్వామి బ్రహ్మసూత్ర లింగం 3వ లింగం. ఆ లింగం కూడా పెచ్చిలోనే ఉంది. అంచేత అయ్యో మేము చూడలేదు అనుకోక్కర్లేదు. ఇక్కడ క్షేత్రానికి వచ్చి స్వామి ఫోటోలో చూసినా అద్దాల దాంట్లో చూసినా మన మనసులో ధ్యానం చేస్తే స్వామి మనకు కనిపిస్తారు. ఆ నీటిలో ఉన్నాడు కదా మనకు కనిపించలేదు అనుకోకూడదు. ఓకే వైశాఖ మాసం వస్తే స్వామి కనిపిస్తారు. అది ఓం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఈ రత్నారామేశ్వర గ్రామం. ఈ గ్రామంలో ప్రధానంగా 3 దేవాలయాలు కలవు. ఒకటి కృతయుగంలో పరశురామ వారి ప్రతిష్ఠ రామలింగేశ్వర స్వామి, రెండోది త్రేతాయుగంలో ప్రతిష్ఠ రామేశ్వర స్వామి, మూడోది త్రేతాయుగంలో లక్ష్మణేశ్వర స్వామి. ముందుగా రామలింగేశ్వర స్వామి వారు తెలుసుకుంటాం. ఈ రామలింగేశ్వర స్వామి వారు పరశురామ వారు రేణుకాదేవిని కార్తీక వీరాజుల సభను దోష పరిహారం కోసం ఒక ఉగ్రతాపం పోవడానికి జల మధ్యలో ప్రదర్శించారు. ఆ స్వామివారు 10 గంటల నీటిలో ఉంటారు. ఒక వైశాఖ మాసం పాడ్యమి నుంచి అమావాస్య మాత్రమే దర్శనం ఉంది. ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఒక వైశాఖ మాసం మాత్రమే దర్శనం అవుతారు. 2వ శివలింగం రాముల వారు ప్రతిష్ఠించింది. ఈ రాముల వారు సీతాదేవి త్రేతాయుగులు ఈ నదిలో దిగి గోస్తి నదికి ఏవైతే వచ్చినాయో నత్తగొల్లలు శిఖా మట్టి అన్ని దగ్గర పోసేసి సైతిక శివలింగం 4 పలకగా ప్రతిష్ఠించారు.
అన్ని శివలింగాలు గుండ్రంగా ఉంటే ఇక్కడ స్వామివారు 4 పలకలుగా ఉంటారు. అది కాకుండా రక్తాయి శుభ్రంలో మట్టితో ఈ శివలింగం సైనిక శివలింగం. కాశీ కానీ రామేశ్వరం కానీ వెళ్ళేవారు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి కాశీ జలతో అభిషేకం చేసి యాత్ర పూర్తి చేసుకుంటారు. 3వ శివలింగం లక్ష్మణేశ్వర స్వామి. గోస్తిని అవతల లక్ష్మణుడు ఊరులా ప్రతిష్ఠించారు. ఆ స్వామివారు లక్ష్మణేశ్వర స్వామిగా ప్రతిష్ఠించబడింది. ఆ స్వామివారి విశేషం ఏంటంటే ఆ స్వామివారి బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట. ఈ 3 లింగాలు వైశాఖ మాసం దర్శనం చేసుకోవడం వల్ల భక్తుల యొక్క కోరికలు తీరుతాయని చుట్టుపక్కల వారందరి అభిప్రాయం. నమ శివాయ నమ శివాయ